ఈరోజు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన సిద్దిపేట టౌన్లో ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఈ రోజుకు 3వ రోజు. ప్రతి షాప్కు 5 రూపాయలు 10 రూపాయల కానించి మొదలు పెడితే వాళ్ళు ఎంత ఇస్తే గంత. దీంట్లో డిమాండ్ అనేది ఏం లేదు. ఎందుకంటే మనము మానవతా దృక్పథంతో స్పందించినప్పుడు ఆ దేవుడు కూడా మనల్ని ఏదో రకంగా మేలు చేస్తాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా తోచినంత సాయం చేస్తున్నారు. మేము కూడా అదే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా నిరుద్యోగ కళాకారులు మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కూడా ఈ రోజు దేనికి కూడా ఆశించకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యొక్క విరాళాల సేకరణలో పాల్గొనడం జరుగుతుంది. ఇవాళ ఖమ్మం వరద బాధితుల కోసం మా నిరుద్యోగ కళాకారులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి మా దరు అంజన్న మరియు నేను, మన చక్రాల రగన్న ప్లస్ నగరగంటి కిరణ్ అన్న మరియు తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలువించిన మా పెద్ద పెద్ద కళాకారులు, మన ఏపూరు సోమన్న గాని, మన నేర్నాల కిషోర్ అన్న, పోతే మన రామలింగం అన్న, మన అంతర్పు నాగరాజు అన్న, ఈ పెద్ద పెద్ద కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి ఈ విరాళాలు సేకరించిన విరాళాలను రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మంత్రుల సమక్షంలో మరియు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఇది ప్రజాపాలన కాబట్టి ఆ ప్రజాపాలనలో మా వంతు సహాయంగా ఈ విరాళాలను సేకరించి మా నిరుద్యోగ పక్షాన మేము మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పి, మరి సార్ మేము తెలంగాణ ఉద్యమంలో కోసిగొంగలేసి రోడ్డు మీద పడ్డ కళాకారులం అనేది ఒకటి ఇంత మేము ఆకలికి అనుమతిస్తున్నా కూడా ఈ ముంపు గ్రామాలకు మేము అందరం చేయి కలుపుకొని విరాళాలు సేకరించినాం సార్ అని మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం జరుగుతుంది.